అంటే ఈ విధమైనటువంటి చర్చ ప్రజల్లోకి తీసుకుపోవడానికి జరుగుతున్న కుట్రగానే మనం మళ్ళీ భావించాలి. వస్తాం మీ దగ్గరికి. లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. మల్లేపల్లి లక్ష్మి గారు, అంటే సరే ఇవాళ కొత్త ఏం కాదు, పద్మశ్రీ అవార్డులో మీ ఇందాక అన్నట్టుగా పద్మ అవార్డులు లేకుంటే ఇతర అవార్డులు ఏమైనా, అది భారతరత్న ఎవరైనా ఆ రకంగా చూస్తే అవార్డులు అనేటువంటి వాళ్ళ యొక్క సర్వీసెస్ని, వాళ్ళకు ఉన్నటువంటి త్యాగనిరతిని ఇలాంటి అవన్నింటినీ పరిగణలో తీసుకుని ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాస్తుల్ని, వాళ్ళు అదే మిగిలిన రాని వాళ్ళందరూ నిష్ణాస్తులు కాదనో త్యాగం చేయలేదనో వాళ్ళ సర్వీసెస్ సమాజానికి లేవనో కాదు, కానీ కొంతమందిని గుర్తించి ఇస్తారు. కానీ దాన్ని కొంతగా ఇవాళ కొంత కాంట్రవర్సీలు అయింది. సరే, నిన్న ముఖ్యమంత్రి ఒక అన్నాడు, మేము కూడా కొన్ని రికమెండ్ చేసాం, పక్క రాష్ట్రానికో 5 ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక 4-5 ఇవ్వచ్చు కదా, మాకు కావాలని 2 ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వటాన్ని తప్పుపట్టట్లా, వాళ్ళు అర్హులే వాళ్ళని కూడా. కానీ అట్లాగే మేము కూడా కొన్ని రికమెండేషన్ చేసినాం, వాళ్ళకు కూడా ఇచ్చుంటే బాగుంటుంది అనే దాంట్లో గద్దర్ పేరు కూడా ప్రస్తావించారు. అది ఇవాళ కేంద్ర హోం సహాయ మంత్రి దాని మీద రియాక్ట్ కావటం అనేది కొంత దుమారం లేచింది. మీ అబ్జర్వేషను, మీ విశ్లేషణ ఏంటి? అంటే మీరేమంటున్నారు అంటే పద్మ అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ ప్రపోజ్ చేసిన వాటిని ఇవ్వలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం విమర్శ. రికమెండేషన్ చేసింది, సిఫారసు చేసింది, ఇవ్వలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకున్నారు, కాబట్టి ఇది సరైనది కాదు అనేది గవర్నమెంట్ అభిప్రాయం. అది సరి అయింది. అది అయితే ఒకటి ఇక్కడ గద్దర్కి ఇవ్వాలా, గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, గద్దర్ ఉద్యమకారుడు అనే విమర్శ వస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేనా? అదే బండి సంజయ్ బహిరంగ కామెంట్, శ్రీనివాస్ గారు బహిరంగంగా చేసిన కామెంటే అది, అదే సీక్రెట్ లేదు. ఆయన నక్సలైటు, ఆయన బీజేపీ ఉద్యమకారుడు కాబట్టి మేము ఇవ్వట్లేదు, హత్యల వెనకాల ఆయన పాత్ర ఉంది, అటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాం అంటే ఇది మంచిది. ఇవ్వద్దు, ఇవ్వాలి అని గవర్నమెంట్ అడగటం ఓకే, కానీ ఇవ్వకపోవటం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టమే కావచ్చు. కానీ ఇప్పుడు హత్యలు చేయించాడు, ఈయన చేశాడు అనేది ఎక్కడ ఆధారం లేదు. గద్దర్ అనేవాడు ఒక ప్రజాగాయకుడిగా ప్రజలతో చాలా ఏళ్ళుగా మమేకమై ప్రజల సమస్యలపై పోరాడుతూ ఈవెన్ చాలాసార్లు నక్సలైట్ పార్టీలో ఉండే అనేక సమస్యల్ని ఎదిరించి ఇది సరైనది కాదని చెప్పినవాడు. ఆయన ఎప్పుడూ హత్యల్ని సమర్థించలేదు, ఆయన పోయి హత్య ఇక్కడ చేసినట్టు చరిత్రలో లేదు, ఆధారాలు లేవు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవ్వదలుచుకోలేనప్పుడు ఇవ్వకుండా ఉంటే బాగుండేది, కానీ అనవసరమైన ఆరోపణలు చేయటం. ఎవరు హత్యలు చేశారు, ఎవరు హత్యలు చేయలేదు? మరి హత్యలు చేసిన వాళ్ళంతా మంత్రులు అవుతున్నారు, హత్యలు చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, హోంమంత్రులు అవుతున్నారు. మరి ఇది ఎట్లా చేస్తున్నారు? ఇదే పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన అభిప్రాయం కాదు. ఇప్పుడు ఒక మంత్రి హోదాలో ఉండి చాలా హుందాగా సమాధానం చెప్పాలి. అసలు పద్మభూషణ్, పద్మ అవార్డ్స్ అనేది 1954 నుంచి ఒక దేశానికి, ప్రజలకి విశిష్ట సేవలు చేసిన వాళ్ళకి, ప్రత్యేకమైన సేవలు చేసి ప్రజలకు ఒక మంచి చేసిన వాళ్ళకి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకి ఇవ్వటం అనేది అంశం. గద్దర్ కూడా అటువంటి పాత్ర ఉంది. ఎందుకంటే 1970 ప్రాంతంలో గ్రామాల్లో ఉన్న ఒక అంటరానితనానికి వ్యతిరేకంగా, ఒక దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటులో భాగమై ఈరోజు తెలంగాణ సామాజిక మార్పులో ఆయన ఒక భాగం. తెలంగాణ నక్సలైట్ పోరాటం అనేది అది హింసగా కనబడుతుండొచ్చు, ఈరోజు వాళ్ళు వీళ్ళు చంపుకుంటూ ఉండొచ్చు, కానీ నక్సలైట్ పోరాటం అంటే కేవలం ఎన్కౌంటర్లు, హత్యలు కాదు. నక్సలైట్ పోరాటం ఒక సామాజిక అసమానతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. నక్సలైట్ పోరాటం వల్లనే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అంటరానితనం, దొరల దోపిడీ, దొరల దౌర్జన్యాలు, పాలేర్ల వెట్టి చాకిరి ఇవన్నీ రద్దయినాయి. ఎవరైతే గ్రామాల్లో దౌర్జన్యాలు చేసిన వాళ్ళు గ్రామాల నుంచి పోవడం వల్ల ప్రజలకు ఒక సంక్షేమ విధానం వచ్చింది. కాబట్టి ఈరోజు బండి సంజయ్ కరీంనగర్లో నివసించాడు. బండి సంజయ్ని గుండె మీద చేసుకొని చెప్పమనండి. గ్రామీణ ప్రాంతాల్లో, కరీంనగర్ ప్రాంతాల్లో దొరల పెత్తనం 60-70లో ఎట్లా ఉండింది, అది ఎందుకు మారింది, ఎవరు మార్చారు, ఆ మార్చడంలో ఎవరి పాత్ర ఉంది? ఈరోజు నక్సలైట్ పోరాటం గుర్తించకపోతే అది వాళ్ళ ఇష్టం, కానీ నక్సలైట్ పోరాటం అనేది కేవలం హత్యల పోరాటం కాదు. ఈరోజు కొన్నిసార్లు అది జరుగుతుండొచ్చు, కానీ అది ప్రారంభమైంది దొరల దోపిడీ వ్యతిరేకంగా, అది మారింది కాబట్టే సామాజిక మార్పు జరిగింది. ఆ సామాజిక మార్పులో గద్దర్ కూడా భాగమయ్యాడు. ఇది జస్టిఫికేషన్. ఇది
కాబట్టి ఈరోజు ఆయన ఇవ్వకపోవడం అనే సమస్య పక్కన పెడితే అటువంటి విమర్శలు చేసి ఆయనను పల్చన చేసుకొని ఆయనను తక్కువ చేసుకొని సామాజిక స్పృహ లేని ఒక నాయకుడిగా నిరూపించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తే మంచిది కాదు అనేది నా అభిప్రాయం. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అంటే ఏదైనా ఒక ప్రకటన రాజకీయ నాయకులు ముఖ్యంగా అందులో కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నారు, ఏదైనా ఒక ప్రకటన చేసినప్పుడు ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. అట్లా చేయకపోతే అది పార్టీకి